పశ్చిమాసియా యుద్ధంలో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇరాన్ దాడుల వెనుక రష్యా హస్తం ఉందన్న పాశ్చాత్య నిఘా వర్గాల నివేదిక ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. యుక్రెయిన్ యుద్ధంలో ఆర్జించిన అనుభవంతో అమెరికా గల్ఫ్ దేశాల రక్షణ కవచాలను ఛేదించేలా ఇరాన్కి రష్యా శిక్షణ ఇస్తోంది. అసలు మాస్కో నేర్పిస్తున్న ఆ డ్రోన్ రహస్యం ఏంటి? యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ హెచ్చరికల వెనుక ఉన్న అంతరార్థం ఏంటి? సాక్షి ప్రత్యేక కథనం. పశ్చిమాసియా గగనతలంలో ఇప్పుడు షాహిద్ డ్రోన్లు కల్లోలం సృష్టిస్తున్నాయి. ఇరాన్ రూపొందించి రష్యా భారీగా ఉత్పత్తి చేస్తున్న ఈ డ్రోన్లు ఇప్పుడు గల్ఫ్ దేశాల రక్షణ వ్యవస్థలను సులువుగా చేస్తున్నాయి. ఉక్రెయిన్ నగరాలపై రష్యా ఏ విధంగానైతే డ్రోన్లను ప్రయోగించిందో అదే వ్యూహాన్ని ఇప్పుడు ఇరాన్ అమెరికా లక్ష్యాలపై ప్రయోగిస్తోంది. కేవలం ఆయుధాలే కాదు, వ్యూహాలను కూడా రష్యా పంచుకుంటోంది. డ్రోన్లు ప్రయాణించే మార్గాన్ని మార్చడం, రాడార్ల కళ్ళుగప్పడం వంటి అత్యాధునిక టాక్టికల్ అడ్వైజెస్ ను రష్యా అందిస్తోంది. దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పందిస్తూ రష్యా కేవలం డ్రోన్లకే పరిమితం కాదని, క్షిపణులు మరియు ఎయిర్ డిఫెన్స్ విషయంలోనూ ఇరాన్కు అండగా నిలుస్తోందని బాంబు పేల్చారు. మరోవైపు సముద్ర మార్గంలోనూ ఇరాన్ కొత్త తరహా యుద్ధానికి తెరలేపింది. స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్లో నావికాదళ మైన్స్ వేయటమే కాకుండా చేపల వేట పడవలను ఉపయోగించి గెరిల్లా దాడులకు పాల్పడుతోంది. గతంలో యుఎస్ఎస్ అబ్రహం లింకన్ నౌకను కొట్టామన్న ఇరాన్ వాదనను అమెరికా కొట్టిపారేసినప్పటికీ గల్ఫ్ ప్రాంతంలో చైనా మద్దతు కూడా పెరగటం పాశ్చాత్య దేశాలను కలవరపెడుతోంది. ఈ ముప్పును ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్ రంగంలోకి దిగింది. తక్కువ ఖర్చుతో కూడిన డ్రోన్ ఇంటర్సెప్టార్లను గల్ఫ్ దేశాలకు పరిచయం చేస్తోంది. $30,000 షాహిద్ డ్రోన్లను కేవలం $5,000 బుల్లి విమానాలతో కూల్చివేసే విద్యను ఉక్రెయిన్ నిపుణులు పంచుకుంటున్నారు. మొత్తానికి రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు పశ్చిమాసియాకు పాకింది. అటు రష్యా వ్యూహాలు, ఇటు ఉక్రెయిన్ ప్రతి వ్యూహాలతో గల్ఫ్ ప్రాంతం ఒక అంతర్జాతీయ యుద్ధ క్షేత్రంగా మారింది. ట్రంప్ పరిపాలన ఈ త్రిముఖ ముప్పును రష్యా, ఇరాన్, చైనాను ఎలా ఎదుర్కోబోతుందో చూడాలి.